ప్రైజులండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. క్రైస్తవ జీవితం అనేది పూల బాట కాదు. క్రైస్తవ జీవితం అనేది ముళ్ళ బాట. చాలామంది క్రైస్తవ జీవితం అంటే ప్రభువారు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆనందంగా ఉంచుతాడు అంటే ఆనందంగా ఉంచుతాడు, ఆశీర్వదిస్తాడు కూడా. కానీ మనం ఆయన నీతిని ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని మనం వెతకాలి. వెతికితేనే ప్రభువారు సంతోషిస్తారు. లేఖనంలో ఒక చోట శిష్యులు కొంతమంది జనాలు అంటారు, అయ్యా నీ తల్లి నీ సోదరులు అక్కడ నిల్చొని ఉన్నారని చెప్పని అంటారు. అప్పుడు ప్రభువారు అంటారు, నా తల్లి నా సోదరులు ఎవరంటే నా తండ్రి చిత్తం ఎవరైతే చేస్తారో వాళ్ళే నాకు తల్లి సోదరులు అని చెప్తారు. ఈ మాట ప్రభువారు స్పష్టంగా అన్నారు. అంటే అర్థమైందంటే ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతారో యేసు ప్రభు వారికి వాళ్ళంటే అంత ఇష్టం. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికే వాళ్ళంటే ప్రభు వారికి చాలా ఇష్టం. ఇంకో విషయం ఏంటంటే, సరే ఈ నీతిని, రాజ్యాన్ని వెతుకుతాం బాగానే ఉంది. ఈ నీతిని, రాజ్యాన్ని వెతికేటప్పుడు మనకి స్పీడ్ బ్రేకర్లు అంటే ఆటుపోట్లు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయా రావంటే వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. లూసిఫర్ గాడు ఎప్పుడెప్పుడు మనం చేసే దేవుని పనిని ఆటంకపరచాలి, మనల్ని మైండ్ గేమ్ లాగా వాడు మనల్ని వాడుకుంటానమాట. ప్రతి విషయంలో దేవుని చిత్తం జరిగించాలి అని చెప్పని మనం అనుకున్నప్పుడల్లా కూడా ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉండేదన్నమాట. కాబట్టి ప్రభువారిని యొక్క నీతిని, రాజ్యాన్ని మనం వెతకాలి, లూసిఫర్ని జయించాలి. ప్రైజ్ ద లార్డ్.